ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.
ప్రియ దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు, మీ బిడ్డలకు కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము మనము కలిసి దైవవాక్యాన్ని చదువుకున్నాం కదా. ఈవేళ దైవాంశము, నూతన స్వభావము. నూతన సంవత్సరములో మన జీవితాలు ఏ విధంగా నూతనపరచబడాలో ప్రతి దినము ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు తన వాక్యము ద్వారా ఆరాధిస్తున్న మన అందరితో కూడా ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన స్వభావాలు మార్పు చెందాలి. స్వభావము అనున్నది ఇది బయటకు బహిర్గతము కాబడేది కాదు, అంతరంగములో ఉంచబడినటువంటిది, అంతరంగ సమస్య. ఎందుకంటే మానవుడు పైకి ఒకలాగా ఉండవచ్చు, లోపల ఒకలాగా ఉండవచ్చు. దానిని మన పెద్దల పోలిక తెలియచేస్తారు. నివురు గప్పిన నిప్పు అని కొన్ని విషయాల్లో చమత్కారంగా వారు మాట్లాడుతూ ఉంటారు. నిప్పు పైన నివురు కప్పి ఉంటుంది, లోపల కాలుతూ ఉంటుంది, పైకి అది కనిపించకుండా ఉంటుంది. కానీ అడుగు వేస్తే అది కాలుతూ ఉంటుందనే సంగతి మనకు తెలుసు కదా. అలాగనే అంతరంగములో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ పైకి మాత్రం చూడటానికి చాలా ముచ్చట వేసే పరిస్థితులు మానవుడు కనుపరుస్తూ ఉంటాడు. మనం ఒకవేళ మనుషులను మోసం చేస్తున్నాం అనుకుంటున్నామేమో, దేవుని మోసం చేస్తున్నాం అని అనుకుంటున్నామేమో. కాదు ప్రియులారా, మనకు మనమే మోసపరుచుకుంటున్నామని ఉదయకాలం ప్రేమతో వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందుకనే నూతన సంవత్సరములో ప్రవేశించిన మనము ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవించాలి. మన స్వభావాన్ని మార్చుకోవాలి, మన అంతరంగాన్ని మార్చుకోవాలి, పాత అలవాట్లు విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావానికి స్వస్తి చెప్పాలి, నూతనపరచబడిన వారమై ఉండాలి అని ఈ దినము దేవుని యొక్క ఈ వాక్యాన్ని మరి భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన, ఎటువంటి వాటండి? ఒకటి కాదు, మోసము కాదు, దురాశ కాదు, మోసకరమైన దురాశల వలన. చూసారా పాపానికి ఎన్ని మరి జత చేయబడుచున్నాయో ఒకసారి ఆలోచన చేద్దామా. కాబట్టి దైవవాక్యము అంటుంది ఇక్కడ, మీరు మీ యొక్క ప్రవర్తన విషయాల, మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మన స్వభావము, మన పాత స్వభావము, మన ఉద్దేశ్యాలు వేటి చేత చెడిపోతున్నాయో ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ విషయాలు మరి బహిర్గతం చేయవచ్చు ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మోసము చేత, దురాశ చేత మనం చెడిపోతున్నామట. మన ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి, విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. కాబట్టి మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే. మానవ జీవితాలు ఒకవేళ పై మెరుగులు మనం దిద్దుకుంటున్నామేమో, అంతరంగాన్ని మార్పు చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. ఒకవేళ మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మనకు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అనేకమైనటువంటి పాఠాలు, గుణపాఠాలు నేర్పింది. అయినా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరి అవకాశాన్ని చేజార్చుకుందామా? ఆ అవకాశాన్ని విడిచిపెడదామా? ఇంకా మోసకరమైనటువంటి ఆలోచనలో ఉందామా?
దురాశల చేత మనం పట్టబడి ఉందామా? వద్దు. దేవుని వాక్యము ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది. ఆ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి వేద్దాం. నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని కలిగి ఉందాం. నూతనత్వాన్ని కలిగి ఉందాం ప్రియులారా. పాత అలవాట్లకు స్వస్తి చెప్పుదాం ప్రియులారా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో దేవుని వాక్యం ఉంటుంది. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే. మన అనుదిన జీవితం, ప్రతి దినము ప్రతి క్షణము కూడా నూతన పరచబడవలసినటువంటి అవసరత ఉంది అని తెలియచేస్తూ, నీతియు యథార్థమైన భక్తి గలవారై ఈ నూతన సంవత్సరములో పాతవి విడిచిపెట్టాలి, పాతవి గతించాలి, చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. మరి ఇంకా ఏమి కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం అంటుంది, నీతి కలిగి ఉండాలి, యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, మనం దేవుని పోలికగా సృజించబడిన వారముగా ఉండాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ఈవేళ ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుడు ఒక అవకాశాన్ని మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన యొక్క స్వభావాన్ని మార్చుకుందాం. నూతన స్వభావాన్ని మనం కలిగి ఉందాం. క్రీస్తు పోలికగా క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడదాం. అలాగూ జీవించటానికి మన యొక్క స్వభావాలు మార్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీవిచ్చిన వాక్యము దీవించి ఈ నూతన సంవత్సరములో నూతన స్వభావాన్ని మేము కలిగి ఉండటానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి. స్వదేశ విదేశాల్లోని విశ్వాసులను ఆశీర్వదించండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ కలుగు చేయండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేను ఉద్యోగాన్ని విషయంలో ఉన్నటువంటి బిడ్డలు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు జాయిము కలుగు చేయండి. తన వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. మరలా తిరిగినైనా థర్డ్ వేవ్ కొరకునైనా మరి భయభ్రాంతులుగా మేమందరమును కూడా నైనా భీతిల్లిచి ఉంటుండగా ఆ భయమును పోగొట్టండి, వైరస్లను దూరపరచండి. ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగు చేయండి. వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన వారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపిన సాక్షులుగా ఉండటానికి కృప చేయమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆపదల్మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.